వేద ప్రతిభకు స్వాగతం. మన వెనుక కొన్ని వేల మంది సైన్యం ఉన్నా ఈ ఒక్క తప్పు చేస్తే ఓడిపోవడం ఖాయం. 11వ పాసురంలో దాగి ఉన్న ఆ అజేయమైన గెలుపు సూత్రం మరియు దాని వెనుక ఉన్న సైంటిఫిక్ సీక్రెట్ ఏంటో తెలుసా? చివరి వరకు చూడండి. మీ ఆలోచన విధానమే మారిపోతుంది. கற்றுக்கரவை கணங்கள் பல கறந்து செற்றார் திரளழியச் சென்று செரு செய்யும் குற்றமொன்றில்லாத கோவலர் தம் பொற்கொடியே குற்றரவல்குல் புனமையிலே போதராய். சுற்றத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட சித்ராதே பேசாதே செல்வப் பெண்டாத்தி நீ எற்றுக்குரங்கும் பொருளேலோரெంబావా. ఈ 11వ పాసురం కేవలం ఒక పిలుపు కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక యుద్ధ తంత్రం. వేద రహస్యం ప్రకారం ఇక్కడున్న గోపాలురు అంటే మన ఇంద్రియాలను పాలించే వివేకవంతులు. బయటి శత్రువులను కాదు, మనలోని అరిషడ్ వర్గాలను అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ఎవరైతే సంహరిస్తారో వారే పరమాత్మకు అత్యంత సన్నిహితులు. దోషం లేని భక్తి అంటే అదే. దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో తెలుసా? దీనిని మనస్తత్వ శాస్త్రంలో కలెక్టివ్ రెసొనెన్స్ అంటారు. గీతలో కృష్ణుడు చెప్పినట్టు సామూహికంగా నామ సంకీర్తన చేసినప్పుడు మన మెదడులోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఉత్తేజితమై స్ట్రెస్ హార్మోన్లను తగ్గించి మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది. గోపికలు కలిసి పాడుతున్నారంటే వారు ఒక హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఫీల్డ్ని సృష్టిస్తున్నారని అర్థం. అహంకారాన్ని వదిలి ఆ నీలమేఘ శ్యాముని నాదంలో లీనమైతే విజయం మీ వెంటే ఉంటుంది. ఇది వేద ప్రతిభ మీకు అందిస్తున్న జీవన సత్యం. ఈ జ్ఞాన ప్రకాశం మిమ్మల్ని స్పృశిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మన సనాతన ధర్మ గళాన్ని వినిపించండి. రేపటి 12వ పాసురంలో గజరాజు గర్వాన్ని అణచిన ఆ గంభీరమైన రహస్యం ఏమిటో తెలుసుకుందాం. సిద్ధంగా ఉండండి.